వెల్కమ్ టు సుమంట్ విన్. నేను మీ సుమంట్ వినాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 7th పుట్టినటువంటి వాళ్ళు ఏ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్లో అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పెళ్లి చేసుకుంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండ్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం 2025లో పెళ్లి చేసుకోబోయేటువంటి వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఏ నెంబర్ తోటి మ్యాచ్ అయితే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సో వివాహాల గురించి చెప్తున్నాను. ఏ నంబర్ వాళ్ళు ఏ నంబర్ని మ్యారేజ్ చేసుకుంటే మంచిది, ఏ నంబర్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఇక్కడ నేను నంబర్స్ బట్టి చెప్తున్నాను. అంటే ఒకరు 7, 16, 25న పుట్టిన వాళ్ళకి బెస్ట్ మ్యాచ్ వచ్చేసి 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వాళ్ళు. ఈ 3 సిరీస్లో పుట్టిన వాళ్ళని బృహస్పతి దీవెనలు, దాన్ని మనం ఇంగ్లీష్ చెప్పాలంటే జూపిటర్ దీవెన వల్ల ఈ 3, 12, 21, 30లో పుట్టిన అమ్మాయిని కానీ 7, 16, 25 పుట్టిన అబ్బాయి చేసుకుంటే పెళ్లి చేసుకున్నాక ఈ 7, 16, 25 అబ్బాయికి మంచి గ్రోత్ ఉంటుంది. సో ఈ 3, 12, 21, 30 పుట్టిన అమ్మాయిలు పెరుగుతుంటే పుట్టినిల్లు అభివృద్ధి అవుతుంది, పెళ్ళి నాకు అత్తయ్యలు డెవలప్ అవుతుంది. సో ఒక అదృష్టమైన పుట్టుక 3, 12, 21, 30 తెచ్చుకోవడం వల్ల ఇంట్లో మనశ్శాంతి, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్ ఉంటాయి. ఎందుకంటే 3 వాళ్ళు చాలా స్పిరిచువల్, ఎక్కువ దైవభక్తి ఉన్నవాళ్ళు, నిజాయితీగా ఉంటారు. అండ్ వీళ్ళు ఎక్కడున్నా అక్కడ లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది. సో 7 వాళ్ళకి నెక్స్ట్ లక్కీ వచ్చి 2, 11, 20, 29. సో 2 టైల్ అయితే 7 హెడ్. ఒకే కాయిన్కి బొమ్మ బొరుసు 2, 7. ఈ 2 వాళ్ళని మ్యాక్సిమం ఏ నంబర్స్ కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేరు. ఈ 2 వాళ్ళని 1 వాళ్ళు చేసుకుంటే డైవర్సు, ఇంకో 2 వాళ్ళు చేసుకున్న డైవర్సు, 8 వాళ్ళు చేసుకున్న విడాకులు, 9 వాళ్ళు చేసుకున్న విడాకులు. సో 2 వాళ్ళు ఇంటెలిజెంట్, హార్డ్ వర్కింగ్. వీళ్ళు ఏ రంగంలో రాణిస్తారు, సినిమా రంగం, పొలిటికల్ రంగం, వ్యాపార రంగం. బట్ పర్సనల్ లైఫ్లో మాత్రం వీళ్ళకి ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ 2, 11, 20, 29 వాళ్ళకి బెస్ట్ మ్యాచ్ వచ్చేసి 7, 16, 25. ఈ 2లో ఉన్న లోపాలని కూడా 7 వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వీళ్ళకి ప్రేమను పంచుతూ చాలా బాగుంటుంది కాపురం. సో 2 and 7 is very very good. 3 and 7 is very very good. 4, 7 is 50%. 7 నంబర్కి ఏ నంబర్తో కూడా మనస్పర్ధలు లేవు, కొట్లాటలు లేవు. 7 అంటే 7 కొండలవాడు. సో 7 అనేది పెళ్ళో 7 అడుగులు, వర్షం పడితే 7 రంగులు, సప్త ఋషులు, సప్త సముద్రాలు. 7 వాళ్ళకి ఏ నంబర్తో కూడా తేడాలు ఉండవు, కొట్లాట్లు ఉండవు. తర్వాత 9, 7, 9 కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో వీలైతే 7, 8 కాంబినేషన్ అవాయిడ్ చేయండి. 6, 7 కాంబినేషన్ అవాయిడ్ చేయండి. 6, 7కి చిన్న చిన్న గలాటాలు, మనస్పర్ధ ఛాన్స్ ఉంది. సో అవాయిడ్ చేసుకుంటే మంచిది. 8 అవాయిడ్ చేస్తే మంచిది. 1, 7 బాగుంటుంది, 5, 7 బాగుంటుంది, 9, 7 చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా 8, 17, 26 పుట్టిన వాళ్ళకి మ్యారేజెస్కి 1, 10, 19, 28 అవాయిడ్ చేయాలి. 1 అంటే సూర్య భగవానుడు, 8 అంటే శని భగవానుడు. 1కి 8కి పడదు, అవాయిడ్ చేసుకుంటే మంచిది. 2కి 8 కూడా 50 to 60% పవర్ ఉంటుంది, అవాయిడ్ చేసుకుంటే మంచిది. 3, 12, 21, 30కి 8, 17, 26కి మంచి కాంబినేషన్. హ్యాపీగా 3 వాళ్ళు 8 వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు. సో 8 వాళ్ళని 4 వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే రాహు శని కలయిక, ఇంట్లో డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఇంట్లో మనస్పర్ధలు ఉంటాయి, ఇంట్లో గలాటాలు ఉంటాయి, డబ్బు నిలబడదు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళని 8, 17, 26 పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకపోతే మంచిది. అండ్ మ్యారేజ్ డేట్స్ కూడా 8, 17, 26 ఉండకూడదు. 4, 13, 22, 31లో మ్యారేజ్ డేట్స్ ఉండకూడదు ఈ కాంబినేషన్ వాళ్ళు. తర్వాత 5, 14, 23, 8, 17, 26. 5 వాళ్ళు బుధుడు, 8 శనీశ్వరుడు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈవెన్ 6, 8 is around 60%. 7, 8 మ్యారేజ్ కాంబినేషన్ అవాయిడ్ చేసుకుంటే మంచిది.
8 వాళ్ళని 9 వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఈ కాపురంలో మనస్పర్ధలు, కొట్లాట్లు, అపార్థాలు, అనుమానాలు ఎక్కువ ఉంటాయి. 9 వాడు డామినేట్ చేస్తాడు, 8 వాడేమో నిజాయితీ, నేను ఇట్లే ఉన్నాను, నేను మాట్లాడలేదు, జస్ట్ ఆయన పలకరిస్తే పలకరించాను. 9 వాడు నిందలేస్తాడు, 8 వాడు తట్టుకోలేడు. 8 అంటేనే నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదల. 8 అంటే డబ్బు. సో 8 వాళ్ళు మాట అంటే పడరు. సో 8 వాళ్ళు 9 వాళ్ళని చేసుకుంటే 9 వాడు డామినేట్ చేస్తాడు, 8 వాడేమో 8 అంటే కర్మ. సో ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష. సో 8 వాళ్ళు 9 వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఆ కాపురం ఎక్కువ కాలం నిలవదు. సో బెటర్ అవాయిడ్ 8 and 9 కాంబినేషన్. సో మీరు మ్యారేజ్ చేసుకోవాలన్నప్పుడు నాకు కాల్ చేసి మ్యాచ్ బాగుందా లేదా డీటెయిల్స్ అన్నీ ఇస్తే మేము మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం ముందుకెళ్ళండి. ఎలా పడితే అలా మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు వస్తాయండి. సో నాకు కాల్ చేయాల్సిన నంబర్, మీరు వాట్సాప్ చేయాలన్నా ఈ నంబరే, కాల్ చేయాలన్నా ఈ నంబరే, 9121685513 9121685513. సో నేను వద్దన్నప్పుడు ఆ మ్యారేజ్ ముందుకు వెళ్ళకండి. లేదు ఇంకా డీటెయిల్స్ కావాలన్నప్పుడు నేరుగా ఆఫీస్కి రమ్మంటాను. నేరుగా వచ్చి కలిస్తే ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు, అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. నేను ప్రతిరోజు మణికొండలో ఉంటాను, మార్నింగ్ 10 to ఈవినింగ్ 8, పిజ్జా హట్ బిల్డింగ్, 5th floor, ల్యాంకో హిల్స్ రోడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9133789199 9133789199 868886880688 8688068888 8688157777 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా అతను చిన్న డౌట్ ఉన్న త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే
పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.